పశుప్రాయులు వాటిని ఏం చేయాలంట? గ్రహింపరు. మరి ఎవరు గ్రహిస్తారు? ఆయన బిడ్డలు అయితే ఏం చేస్తారు? గ్రహిస్తారు. లేదు మేము పశువులమే అంటే మనకు ఆ విషయాలు అర్థం కావు. అసలు ఎందుకు దేవుడు చేసే కార్యాలు మనకు అర్థం కావంట. మోషే భక్తుడు అంటాడు చూడండి, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 4వ వచనం, 3-4 వచనాలు చూద్దాం. 3-4. సూచక క్రియలను మీరు కన్నులారా చూచితిరి, అయినను గ్రహించు హృదయమును యెహోవా నేటి వరకు ఏం చేయలేదంట? ఇవ్వలేదంట. దేవుడు ఇవ్వలేదు కాబట్టి మనకేం కాదు, అర్థం కాదు. గ్రహించే హృదయాన్ని దేవుడు ఏం చేయలేదంట? ఎంతవరకు మనకు ఆయన ఇవ్వలేదు. అందుకే మనకేం కావట్లా, అర్థం కావట్లా. అందుకనే ఆ మాట చెప్తూ దానిపైన ఉన్నాడు, నాకు మొర్ర పెట్టుము, నేను నీకేం చేస్తాంట? ఉత్తరం ఇస్తా. నేను మొర్ర పెట్టను కానీ నేను గ్రహించలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు తెలియచే ప్రభు అంటే కుదిరితే కుదరదు. కానీ ఏం చేయాలా? ఆ గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు మనకు అర్థం కావాలి అంటే ముందు ఏం చేయాలా? నాకు మొర్ర పెట్టుము. కాబట్టి మొర్ర పెట్టవలసిన సందర్భాలు ఏం చేయాలా? కానీ మనం మొర్ర పెట్టే సందర్భాలు ఏం చేస్తూ ఉంటాం? చెప్తాను చాలాసార్లు. మొర్ర పెట్టవలసిన సందర్భాలు ఏం చేస్తాం? మనం గుర్రు పెడతాం. అందుకే మనకు ఆయన చెప్పే అర్థం కాదు. కాబట్టి ఇప్పుడు గుర్రు పెట్టాలా, మొర్ర పెట్టాలా? కాబట్టి ఆయన మొర పెడతా అంటాడు, నాకు ఫోన్ చేయి, నేనేం చేస్తా? నీకు ఉత్తరం ఇస్తా, నీకు రిప్లై ఇస్తా అంటా ఉంటాడు. కాబట్టి ఇంకా మనకు మన దేవుని కార్యం మన గ్రాహ్యానికి అర్థం కావాలంటే ఇంకేం చేయాలో చూద్దాం. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం. దేవుని కార్యాలు మన గ్రాహ్యానికి అర్థం కావాలంటే ఏం చేయాలి? నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం. స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు ఏం చెప్పారంట? అర్థం చెప్పారంట. అంటే మనం గ్రహింపులోకి రావాలి, మనం గ్రహించాలి అంటే మనకి ఏం తెలియాలా? అర్థం తెలియాలి. ఏం తెలియాలా? అర్థం తెలియదు. ఎవరికి అర్థం కావట్లేదండి ఏం జరిగిందో ఏంటో అంటారు చూసారా? కొన్ని సందర్భాల్లో దేవుని కార్యాలు అలా ఉంటాయి. ఎందుకంటే మన గ్రాహ్యానికి అది రాకపోతే మనకేం కాదు, అర్థం కాదు. అది మనం గ్రహించాలి అంటే దాని యొక్క అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. ఇంత చెప్పుకున్నాం కదా, ఆ కార్యాలు ఎవరికి అర్థం కావు? పశుప్రాయులకి అవేం చేయకుండా అర్థం కావు. అసలు ఇలా జరుగుతుందా? ఇలా అనుకోనే లేదే, అసలు ఎవరికి అర్థం కాని పరిస్థితి అన్నట్లుగా దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడు? ఆయన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒక మంచి మాట చూపిస్తాను. జకర్యా గ్రంథం బహుశా చదివి ఉంటారు, ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జకర్యా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం. శేషించిన జనులకి ఇది ఆశ్చర్యమని తోచినను, నాకును ఆశ్చర్యమని తోచునా, ఇదే యెహోవా. ఆయన ఏమంటారంటే అక్కడున్న ప్రజలకి అది ఆశ్చర్యంగా తోచిన, నాకు కూడా అది ఆశ్చర్యమని తోచునా అంటా ఉన్నాడు. అంటే దేవుని కార్యాలు మనకి ఎలా ఉంటాయి? ఆశ్చర్యంగా ఉంటాయి. కానీ దేవునికి ఎలా ఉంటాయి? అది కూడా, అది నాకు కూడా ఆశ్చర్యమా అంటారు. అంటే ఆయనకి సామాన్యమైన విషయాలన్నీ కూడా మనకి ఎలా ఉంటాయి? ఆశ్చర్యంగా ఉంటాయి. బైబిల్లో ఒక ఆయన, అతడు ఆశ్చర్యకరమైన సహాయము పొందెను అన్నాడు. చెప్తారు ఎవరైనా? అతడు ఆశ్చర్యకరమైన సహాయాన్ని పొందినట్ట. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం ఉంటుంది. నాకు పర్ఫెక్ట్గా తెలియదు, ఇంతకు వచ్చేటప్పుడు చూసి ఇచ్చాను. అతడు ఆశ్చర్యకరమైన ఏం పొందినంట? సహాయం పొందుతా వచ్చినంట. కాబట్టి దేవునికి సామాన్యమైన విషయాలు మనకి ఎలా ఉంటాయి? ఆశ్చర్యంగా ఉంటాయి. కాబట్టి ఆయన అంటా ఉంటాడు, మీకేమో ఒకళ్ళు ఆశ్చర్యం ఉండొచ్చేమో, కానీ నాకు ఎలా ఉంటుంది? అది నాకు ఆశ్చర్యము కాదు అంటా ఉంటాడు. ఒక 3 లేదా 4 విషయాలు ఆశ్చర్యం
గ్రహించలేదు, అసలు వాళ్ళకి అర్థమే కాదు. కానీ చివరికి అది లాస్ట్కి వచ్చేసరికి అది మేలుకి ఎట్లా మారిందో ఒక 3 లేదా 4 సందర్భాలు మనం జ్ఞానం చేసుకుని ప్రార్థనలో ప్రవేశిద్దాం. చూడండి, మొట్టమొదటిగా మనందరికి బాగా తెలిసిన మాటే ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం. గాని అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు. మొట్టమొదటి మన ప్రార్థన ఏంటంటే బహు ప్రజలు ఏమవ్వాలా, బ్రతికింపబడాలా అని మనం చేయాలా. అదవుతుందా? ఏంటి బ్రతికించడం అంటే అందరూ చచ్చిపోయారా, అందరూ బతికే ఉన్నారు కదా, ఊరంతా వాళ్ళ కూడా అవ్వలేదు కదా అనుకుంటాం మనం. కానీ లోకం అంతా ఎలా ఉంది? వాడు చచ్చిపోయినంత సమానం. అపరాధముల చేత పాపముల చేత ఏమై ఉన్నారంట? చచ్చిన వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి మామూలుగా కాదు, బహు ప్రజలు ఏమవ్వాలా, బ్రతికింపబడాలి అని మనం ఏం చేయాలా, ప్రార్థించాలి. ఈ సందర్భం మనందరికి బాగా తెలిసిందే. ఈయనెవరు? ఈ మాట మాట్లాడే వ్యక్తి ఎవరు? యోసేపు. యోసేపు పుట్టిన కాడి నుంచి వాళ్ళ నాన్నగారు ఏ రోజు మరి ఏ సందర్భంలో అక్కడ డ్రెస్ కుట్టించి ఇచ్చాడో అప్పటి నుంచి అతనికి ఇంట్లోనే ఏమైనారు? శత్రువులు ఉన్నారు. వాని మీద పగబట్టిరి, మరి పగబట్టిరి, బహుగా పగబట్టిరి. తర్వాత వస్తుంటే అరే తమ్ముడు వస్తున్నాడురా అట్లా ఏమంటారు? కాలు అనేవాడు వస్తున్నాడురా అని చెప్పేసి అన్నారు. వాడు వచ్చినప్పుడు వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకోవాలి అన్నారా? ఏమన్నారు? వాడు వస్తుంటే వాడి దగ్గర క్యారేజీ తీసుకుందాం, కానీ వాడిని ఏం చేద్దాం? వాడిని చంపేద్దాం. వాడు చచ్చిపోతే వాడి కళలు ఏమవుతాయి? ఎవరు మాట్లాడేది? పక్కూరు కాదు, పక్కింటూరు కూడా కాదు, ఎవరు? ఒకే ఇంట్లో పుట్టిన సొంత అన్నలు ఏమంటున్నారంటే వాడిని చంపేయాలా అంటున్నారు. కాబట్టి అన్నలు చంపేయాలనుకున్నారు, కానీ చంపుకోకుండా బహుగా హింసించి ఐగుప్తు దేశం నుండి పంపిస్తూ వచ్చారు. తర్వాత పోతీఫరు భార్య ఎట్లాగైనా ఇతని సాక్ష్యం పాడు చేయాలా అనుకుంది. తర్వాత పోతీఫర్ ఏం చేశాడు? జైల్లో పెట్టించాడు. అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ తనకు పరిచయం అవుతా వచ్చారు. మనకి ఎంత మీకు తెలిసిన పాట మళ్ళీ ఊరికే గుర్తు చేస్తాను. పానదాయకుల అధిపతి ఎవరైనా, ద్రాక్షరసం ఇచ్చే ఆయన, రెండోది పప్పులు ఇచ్చే ఆయన. ఆ పేరు మనకు తిరగట్లేదు కాబట్టి అట్లా చెప్తున్నాను. రాజుగారికి స్నాక్స్ ఇచ్చే ఆయన, రాజుగారికి డ్రింక్ ఇచ్చే ఆయన. ఆ డ్రింక్ ఇచ్చే ఆయనకి ఏమైంది? రాజుగారి పోస్ట్ మరలా వచ్చింది. ఆయన ఏమైనాడు? పప్పులు ఇచ్చే ఆయన, స్నాక్స్ ఇచ్చే ఆయన, ఆయన చనిపోయినాడు. ఈ డ్రింక్ ఇచ్చే ఆయన ఏం చేశాడు? మర్చిపోయలేదా? లేదు. మరి ఆ పానదాయకుల అధిపతితో బతిమాడుకున్నాడంట రాజుగారి దగ్గర, ఏం చేయి ఒకసారి నా గురించి జ్ఞాపకం చేసుకుని ఏ తప్పు అంటే అతడు మనసులో ఎంతగా నలిగిపోయాడో, ఎంతగా కృంగిపోయాడో ఇందుని బట్టి మనకు అర్థమైంది. చివరికి ఆయన కూడా ఏమైనాడు? మర్చిపోయినాడు. కానీ మనుషులందరూ మర్చిపోయినా, మనుషులు చంపాలనుకున్నా కానీ ఎవరు మర్చిపోలే? దేవుడు మాత్రం మర్చిపోలే. దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే ఒక బానిసని, ఒక ఖైదీని ఏం చేశాడు? ఆ దేశానికి ప్రధానమంత్రిగా చేశాడు. అసలు అట్లా జరగటం ఎప్పుడన్నా మీరు చూసారా? ఎక్కడ మనం చూడాలి. ఒక బానిస, ఒక ఖైదీ, ఒక భాష రానివాడు, అలాంటి వాడిని ఏం చేశాడు? దేవుడు ప్రధానమంత్రిగా చేస్తూ వచ్చాడు. ఆ ప్రధానమంత్రి అయింది, సెటిల్ అయిపోయినాడు. యోసేపు ద్వారా ఐగుప్తు దేశమే కాదు, అక్కడ సకల దేశ ప్రజలందరూ కూడా ఏమవుతున్నారు? పోషింపబడతా ఉన్నారు. కరువులో అందరూ చావాలి వాస్తవానికి, కానీ వాళ్ళందరూ బహు ప్రజలు బ్రతికించబడడానికి గల కారణం ఒక్క యోసేపే. కాబట్టి మన యొక్క ప్రార్థన ద్వారా లోకములో ఇంకనూ రక్షించబడక చచ్చిన వాళ్ళు బహుగా ఉన్నారు. ఆ బహు ప్రజలు ఏమవ్వాలా? బ్రతికించబడాల. కాబట్టి ఇదన్న యోసేపు లాగా మనం ప్రార్థించగలిగితే, యోసేపు లాగా మనం ప్రభు కొరకు జీవించగలిగితే, దేవుడు బహు ప్రజలు ఏం చేస్తారు? ఆయన బ్రతికిస్తాడు. ఆ బహు ప్రజల్లో నా ఇంటి వాళ్ళు కూడా ఉండాలని కోరుకుంటా లేదా? ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆయన తృప్తిపరుస్తాడు. నాడు యోసేపు ద్వారా బహు ప్రజలు బ్రతికినట్లుగా ఈనాడు యేసుక్రీస్తు వారి సువర్తమానం ద్వారా బహు ప్రజలు ఏమవ్వాలా? బ్రతికించబడాలి. వాళ్ళ అన్నోడు ఊహించారా? ఈ సందర్భంలో వచ్చేసరికి వామ్మో, ఈ టైంలో యోసేపు మంచి పోస్ట్ లో ఉన్నాడు, మమ్మల్ని ఏం చేస్తాడు?
చంపేస్తాడు. మొన్నటిదాకా నాన్నగారు బతుకున్నాడు కాబట్టి ఏమనలేదు, ఇప్పుడు చంపేస్తాడేమో వాళ్ళకి ఏమొచ్చింది? భయం వచ్చింది. ఎవరైతే యోసేపును భయపెట్టి హింసించారో వారే ఇప్పుడు ఏమవుతా ఉన్నారు? యోసేపుకి భయపడతా ఉన్నారు. కాబట్టి ఇది మన ప్రార్థన ఏంటంటే, ఆ 4వ తారీఖు దేవుడు తన వాక్కును వెల్లడి చేస్తా ఉన్నప్పుడు బహు ప్రజలు ఏమవ్వాలా? బ్రతికించబడాల. బహు ప్రజలు చీకటిలో ఉన్న వాళ్ళు ఎక్కడ రావాలా? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి. ఇదే మన టార్గెట్. ఇంకేం అక్కర్లా మనకి. బోరెను డబ్బులు రావాలి, తర్వాత మందిరం ఇంకా ఎన్లార్జ్ చేయాలి, ఇదేం కాదు మన పని. బహు ప్రజలు ఏమవ్వాలా? బ్రతికించబడాలా. ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తే అప్పుడు ఆటోమేటిక్ ఇది కూడా ఏమైంది? పెరిగింది. కాబట్టి దానికోసం మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రభా, బహు ప్రజలు లోకంలో చచ్చిపోయి ఇంకా ఉన్నారు, ఇంకా నిత్య నాశనానికి జోగుతూ ఉన్నారు. ఆ బహు ప్రజలు ఏం చేయాలా? బ్రతికించు ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండో చూద్దామా? సంఖ్యాకాండం 11వ అధ్యాయము 21వ వచనం. నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు చెప్పితివి, వారు తృప్తిగా తిరునట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెన? వారు తృప్తిగా తిరునట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కూర్చోవాలనా అని. అంటే మోషే డౌట్ చెప్తున్నాడు లేదా? మోషేకి ఇది ఆశ్చర్యంగా ఉంది. ఎట్ట జరిగిందయ్యా? ఎంతమందికి ఏం పెట్టాలా? బువ్వ పెట్టాలా, భోజనం పెట్టాలా. మా భోజనమే కాదు, మళ్ళీ ఏ భోజనం పెట్టాలంట? వెజ్ కాదు, ఏం పెట్టాలంట? నాన్ వెజ్జే కావాలంటే వాళ్ళు. వీళ్ళు ఏమంటారు? ఇదే అధ్యాయం 3వ వచనంలో ఏమంటారు? మేము ఐగుప్తులో ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు ఏ చెప్తా ఉంటారు, లిస్ట్, కూరగాయల లిస్ట్ అక్కడ. అంటే వీళ్ళు ఏడుతున్నారు ఉచితంగా? నాకు అర్థం కాదు. వీళ్ళు ప్రతిరోజు ఏ పని చేసేవాళ్ళు? సాఫ్ట్వేర్ కంపెనీయా? ఏ పని? బానిస బ్రతుకు. వీళ్ళకి జీతాలు ఇచ్చేవాళ్ళ? జీతాలు కూడా ఇచ్చేది కదా. మరి ఎట్టున్నారు ఉచితంగా? మరి బైబిల్ రాయబడలే వాళ్ళు తిన్నట్లుగా, ఉచితంగా తిన్నట్లుగా ఎక్కడ రాయబడలే. వీళ్ళు అంటున్నారే కానీ మేము ఉచితంగా తిన్నాం అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది వాళ్ళ బాధ. ఇదే బాధ ప్రజల యొక్క బాధ. మన మోషే బాధ ఏంటి? 13వ వచనం చూడండి. మోషే బాధ 13వ వచనం. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారి నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు. ఇది ఎవరి బాధ? మోషే బాధ. ప్రజల బాధ అదేమో మాకు మాంసం కావాలి అంటా ఉన్నారు. మోషే బాధ ఏంటి? ఇంతమందికి నేనే తెచ్చేది అని మోషే బాధ. ఈ రెండు బాధల్లో దేవుని యొక్క బోధ చూడండి. మనం చదువుకున్నామండి 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు ఏమవుతావంట చూస్తావు. అంటే మోషే ఒక పక్క బాధపడుతున్నాడు, ఇశ్రాయేలు ఒక పక్క బాధపడుతుంటే దేవుడు తన బోధన చెప్తా ఉన్నాడు. నా మాట నెరవేరుతో లేదు, ఇప్పుడు ఏం చేస్తావు? నువ్వు చూస్తావు అన్నాడు. ఇవాళ నేను లెక్కలేస్తా వచ్చారు వాళ్ళు ఎట్ట తిన్నారు ఏంటి అని చెప్పేసి. ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పినట్టు అన్నా. దేవుడు ఏం చేశారు? ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు ఏం కురిపించాడు? ఆయన ఊరేయడం కురిపించాడు. ఎన్ని దినాల ప్రయాణం? ఒక దిన ప్రయాణం అంతా. ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో ఖచ్చితంగా టయానికి క్యారేజీ బాక్స్ 3 గిన్నెలు క్యారేజీ పెట్టుకొని పొద్దున్న మొదలెడితే సాయంత్రం కల్లా 30 కిలోమీటర్లు వెళ్తారు ఖచ్చితంగా ఈ రోజుల్లో. కానీ ఆ రోజుల్లో అప్పుడు ఇంకా బాగా బలం ఉన్నవాళ్ళు కాబట్టి 70 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళు. సుమారుగా ఇక్కడ విజయవాడ నుంచి మొదలు పెడితే గుంటూరు వేసుకుంటారు ఈ రోజుల లెక్క ప్రకారం. విజయవాడ నుంచి గుంటూరు అంత దూరం, పాడానికి అటు ప్రక్కన, పాడానికి ఇటు ప్రక్కన. ఎన్ని అడుగులు? 3 అడుగులు. ఇక్కడేమో 2 మూరలు అని ఉంది. దాన్ని అడుగుల్లో కొలిస్తే 3 అడుగులు. 3 అడుగులు అంటే దీని హైట్ అంతా దీనికంటే కొంచెం తక్కువ ఉంటుంది. మా ఇంటి హైట్ ఇలా ఉంటుంది. అంత హైట్. మళ్ళా విజయవాడ నుంచి గుంటూరు అంత దూరం పాటు ఆయన ఏం విసిరాడంట?
పూరేళ్ళను విసిరితే ఒక్కొక్కడు ఎంత కూర్చుకున్నాడు చూడండి. ఇక్కడ ఎన్నో పడదు మరి 32 ఆకల్లో తక్కువ కూర్చుకున్న వాడు 100 తూములను కూర్చుకున్నాడు. తూములు అంటే మాకేం తెలుసయ్యా అంటారా? 100 తూములు అంటే ఇంగ్లీష్లో ఏమో హారమ్స్ అన్నారు. అంటే దాని గూగుల్లో నేను సెర్చ్ చేస్తే 1900 పూరేళ్ళు అంట. ఒక్కొక్కడు కుటుంబం అంతా కాదు, ఒక్కొక్కళ్ళు. మీరు ఇంగ్లీష్ లెవెల్లో ఉన్న వాళ్ళు గూగుల్ సెర్చ్ చేసి చూడండి. 1900 పూరేళ్ళు. 1900 అంటే సపోజ్ చేప అనుకోండి, చిన్న చేప. మీరు ఎన్ని చేపలు తింటారు? చెప్పరేంటి ఎప్పుడు తిన్నట్టుగా? ఒక్కొక్కళ్ళు సరేకి కోడి మాసం తెచ్చుకున్నారు అనుకో, ఫ్యామిలీ 4 ఉన్నారు. మీరు ఎన్ని కేజీలు తెచ్చుకుంటారు? కేజీ. మేము ఇద్దరుంటేనే కేజీ పట్టుకొస్తామే. సరే 4 ఉంటే 2 కేజీలు తెచ్చుకుంటారు అనుకో, కానీ 2 కేజీలు అంట ఒక్కొక్కడికే 1900 పూరేళ్ళు తెచ్చారంట. మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే ఒక్క మనిషి 50,806 రూపాయలు మాంసం తిన్నారంట. మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే ఒక్క మనిషి 50,806 రూపాయలు. ఆ 800 పక్కన పడేయండి, 50,000 తీసుకుంటే 6 లక్షల పాదాచారులు అంట. 6 లక్షలు ఇంటూ 50,000 ఏంటి ఎంత? 30 కోట్లు. అంతేండి. అంటే వాళ్ళు ఒక్క పూట భోజనం పెట్టడానికి దేవుడు 30 కోట్లు ఏం చేశారు? ఆయన ఖర్చు పెట్టాడు. మనం 30 కోట్లు కాదు కదా, 30,000 కూడా ఖర్చు పెట్టినా కూడా మనకి ఏం చేయాలో సరిపోదు. అది అప్పుడు దేవుడు అన్నాడు, యెహోవా బాహుబలము తక్కువైందా అంటా ఉన్నాడు. అంటే వాడు కూర్చుకోగా ఇంకా మిగిలి అంట, ఇంకా మిగిలి లేదా చూడండి అన్నమాట. 32 చివరిలో తర్వాత వారు తమ కొరకు బాడను చుట్టూ వాటిని ఏం చేశారంట? పరిచారంట. ఎందుకు పరిచింది? ఎండ పెట్టుకొని మరలా తినడానికి. అంటే వాడు ఎంత మాంసాప్రియులో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ గా మనం దీన్ని అర్థం చేసుకుంటే, దేవుడు భౌతికమైన మన ఆహారం కొరకైన అక్కర్లు తీరుస్తాడు. అంతేకాదు ఆత్మీయమైన ఆహారం కొరకైన అక్కర కూడా మన ప్రభు ఏం చేయగలడు? ఆయన తీర్చగలడు. మోషేమో నా వల్ల కాదు, ఎంత ఆహారం నేను అక్కడ పెట్టేది, ఎంత మాంసం నేను అక్కడ పెట్టేది అంటా ఉన్నాడు. కానీ దేవుడు ఏమంటా ఉన్నాడు? యెహోవా బాహుబలము తక్కువైందా? వాళ్ళు గ్రహించారా? కొంచెం పెట్టు మా మాంసం అడిగితే దేవుడు వాళ్ళకి నాసికారంధ్రాల నుంచి వచ్చే అంతగా దేవుడు వాళ్ళకి పెడతా వచ్చాడు. సరే, దీన్ని మనం ఫిజికల్ గా తీసుకుంటే రేపు 4వ తారీఖు జరగబోయే భౌతికమైన ఆహారం కొరకు మేము ఏం చేయాలి? ప్రభు నీ బాహుబలాన్ని మాకు చూపించు అని ప్రార్థన చేయాలి. భౌతికంగా ఫస్ట్ మనం భౌతికంగా చేసుకున్నాం కాబట్టి అనేకమైన వారు ఆ దినాన దేవుని వాక్యం వినడానికి వచ్చినప్పుడు వారికి ఎలా పెట్టాలి? మన ఆహారం సమృద్ధిగా మన వారికి ఆహారం పెట్టాలి. నాడు ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు పెట్టినట్లుగా నాడు ఉన్న దేవుడు నేడు లేడా? ఉన్నాడు. నాడు చేయగలిగిన దేవుడు నేడు చేయలేడా? తప్పకుండా చేస్తాడు. అయితే మనం ఏం చేయాలంటే ప్రభువుకి మనంగా సమర్పించుకోవాలి. రెండోదిగా స్పిరిచువల్ గా చూస్తే దేవుడు వారికి రోజు పూరీలు పెట్టాడా? ఏం పెట్టాడు? రోజు వాళ్ళకి మన్నా పెట్టాడు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? మాకు మన్నా వద్దు, ఏం కావాలి? మాకు పూరీలు కావాలంటా ఉన్నారు. ఇందుని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం భౌతికమైన ఆహారం కొరకు కాదు రావాల్సింది. ఏ ఆహారం కొరకు రావాలా? ఆత్మీయమైన దేవుని వాక్యం కొరకు మనము రావాలి. దేవుని వాక్యం కాదు అని పూరేడు తిన్నారు. చివరికి ఏమైందంటే చూడండి 34 వచనం. పాతి పెట్టినందున అర్థండి బతికేలా చచ్చిపోయారా? కాబట్టి మాకు మన్నా వద్దు, దేవుడు ఇచ్చేది వద్దు, దేవుని వాక్యం వద్దు, మాకు సాంబారే కావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మాకు వాక్యం వద్దు, మాకు సాంబారే కావాలన్న వాళ్ళు ఏం ప్రేక్షకులు? వాళ్ళు మాంస ప్రేక్షకులు. వాళ్ళు ఏం చేశారంట? వాళ్ళని పాతి పెట్టారంట. కాబట్టి ఈ దినాల్లో మనం దేవుని వాక్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలి. బోత్ ఫిజికల్ గా అండ్ స్పిరిచువల్ ఫుడ్ ప్రభు మనకి ఏం చేయాలా? దయచేయాలి. నాడు వారికి మన్నా సమృద్ధిగా ఇచ్చినాడు. అంతేకాదు పూరేళ్ళను కూడా ఆయన ఏం చేస్తా వచ్చాడు? సమృద్ధిగా ఆయన వారికి ఇస్తా వచ్చాడు. ఇంకో మాట చూద్దాం. ఇక్కడే మాట 11వ అధ్యాయం 20వ వచనం. 11వ అధ్యాయం 20వ వచనం. అలా ఒక్క రోజు కాదంట, ఎన్ని రోజులంట? ఒక నెల దినముల వరకు అనగా
అక్కడ ఇంగ్లీష్ లో చక్కగా నాసికారంధ్రం, తెలుగులో నాసికారంధ్రం అని గౌరవంగా ఉపయోగించారు, కానీ మన భాషలో అయితే మీకు తెలుసు ఇంకా వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు, ఏలయనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి. భోజనము కొరకు వారి మధ్య ఉన్న దేవుణ్ణి ఏం చేసిన వాళ్ళు నిర్లక్ష్యం చేశారంట. కాబట్టి ఇలాంటి ప్రక్రియ జరుగుతుందని దేవుడు ఎందుకో ముందుగానే హెచ్చరిస్తా ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలా? భోజనం నిమిత్తం ప్రభుని ఏం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఫస్ట్ ఛాన్స్ ప్రభుకి ఇచ్చి ఆ తర్వాత చేసుకుంటే అది తప్పేమి కూడా కాదు. కాబట్టి ఫస్ట్ ఏం తినాలా? మన్నా తినాలా. ఆ తర్వాత ఏం తినాలా? పూరీలు తినాలా. అంటే పూరీలు పెడతాం కాదు, ఏం పెడితే అది. కాబట్టి భౌతికమైన ఆత్మీయమైన ఆహారం కొరకు మనం ఏం చేయాలా? ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలా. నీ నోటి మాటలు నా స్వాభిప్రాయము కంటే డాష్ మనం రాట్లా చూసారా? అదే సాంబార్లో ఏం వేయాలి అంటే చక్కగా చెప్తారు కదా. నేను మధ్యలో ఒక మాట డాష్ అన్నగా మీరు రాట్లా. యోగు గ్రంథం 23వ అధ్యాయం 12వ వచనం. నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఏది ఎక్కువగా ఇచ్చారంట? భోజనమా, వాక్యమా? దేవుని మాటలు, వాక్యం ఏం చేయాలా? ఎక్కువగా ఇచ్చాలా. అంటే ఎక్కువ ఘనత, ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలా? దేవుని వాక్యానికి ఇవ్వాలా. అందుకని మనుషుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. చచ్చిపోయిన వాళ్ళందరూ అక్కడ రాంగాల్ని దేవుని వాక్యం వెళ్ళడం తోడని వారేమో వల్ల వారి మీదకి వెలుగు కలిగి వారేమో వల్ల జీవించాల. బహు ప్రజలు బ్రతకాల. ఆ బ్రతికిన వాళ్ళు దేవుని వాక్యాన్ని ఏం చేయాలా? భుజించాల. మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తా ఉంది చెప్పాలి? ఏమింటుందా? ఆయన బోధ వింటా ఉందంట. అది ఉత్తమమైనది. ఎవరన్నా ఆమె దగ్గర నుంచి లాగేయగలరా? ఎవరు కూడా తీసేయలేరు. కాబట్టి మొట్టమొదటిగా బహు ప్రజలు బ్రతకాలని మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. రెండోదిగా మన్నా పూజించాలా. రెండోదిగా ఊరేళ్ళు కూడా భౌతికమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం దేవుడు సమృద్ధిగా ఇచ్చినట్లుగా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇలా జరుగుతుందా? మనం ఊహించలేనంత గొప్పగా మన ప్రభు ఆ కార్యాలు మన పక్షాన చేస్తారని వాగ్దానం చేశాడు. తప్పకుండా చేస్తాడు ఆయన. ఇందుకు మనం ఏం చేయాలంటే నాకు మొర్ర పెట్టుము. మూడో చూద్దామా? 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం మనకు తెలిసిన మాట ఏమనుకుంటే క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. 2వ రాజులు 7:2. ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి అలాగు జరుగునా అని దైవజనుడికి ప్రత్యుత్తరమేమిగా అతడు చూచెదవు గాని దానికి ఏం చేయమంట. ఈ సందర్భం మనందరికి బాగా తెలిసిందే. షోమ్రోన్లో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు దాని ముందు అధ్యాయం చదువుకుంటే ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని చంపుకొని తినారంట. ఎన్నో వచ్చిన ఉండదంటే 28వ వచనం చూడండి. ఈ రోజు మీ బిడ్డను కోసుకొని తిన్నాం, రేపొద్దున మీ బిడ్డను కోసుకొని తిన్నాం. ఎంత కరువు వచ్చిందంటే వాళ్ళకి అసలు ఆహారం తినడానికి మనుషుల్ని కోసుకొని తినేంతగా కరువు వచ్చేసిందంట ఆ రోజుల్లో. అయితే ఎలీషా దైవజనుడు అంటా ఉన్నాడు, రేపు ఈ వేళకి ఆ కరువు ఉండదా? ఉండదు అని అంటే రాజుగారి దగ్గర ఉన్న ఒక అధిపతి అన్నాడంట, దేవుడు ఆకాశం కిటికీలు తెరిచినా కానీ ఇలా జరిగిద్దా అని ఏం పడ్డాడు? ఆయన డౌట్ పడ్డాడు, సందేహించాడు. కాబట్టి విశ్వసించువాడు ఏం చేయడు? చెప్పాలి. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించని వాడు కలవరపడతారు. మనం ఏం చేయకూడదు? డౌట్ పడకూడదు, సందేహించకూడదు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. మీ అందరూ తెలుసనుకుంటే దైవజనులు పిల్ల వెంకటరత్నం గారిని, గొప్ప దైవజనులు. ఆయన గుడివాడలో ఉంటారు. చాలా దేవుని వాక్యం చాలా బాగా బోధిస్తారు ఆయన. వాళ్ళ అమ్మగారంటే ఒక రోజున ఒక కొట్టు దగ్గరికి వెళ్ళి, చిన్నప్పుడు కొట్టు దగ్గరికి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకుంటారా అంటే సరే మనం వెళ్తా ఉంటే ఆ షాప్కి వెళ్ళడానికి ఆ పార్క్ దాటి వెళ్ళాలి. పార్క్ దాటి వెళ్ళాలి. పార్క్ దాటి వెళ్తా ఉంటే ఆ పార్క్ లో బెంచ్ మీద ఇద్దరు పెద్దోళ్ళు కూర్చొని, అరే మన రాజరత్నం గారి అబ్బాయి కదా ఇతను,
రాజరత్నం గారు అబ్బాయి కదా, వాళ్ళకి పిల్లలు లేరంట, వెంకటరత్నాన్ని వాళ్ళు పెంచుకుంటున్నారంట అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకున్న మాట ఎవరు వినపడింది? ఈ దైవజనుడికి వినపడిందంట. అదేంటి, నేను మా అమ్మ పుట్టలేదా, వాళ్ళు నన్ను పెంచుకున్నారా అని ఆలోచించుకుంటూ వెళ్ళాడంట. కొట్టి దగ్గరికి వెళ్ళి సరుకులు తీసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి, అమ్మ నేను నీకు పుట్టలేదా, మీరు నన్ను పెంచుకుంటారా అని చెప్పేసి అడిగితే వాళ్ళ అమ్మగారు ఈడేట్ ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పేసి సరదాగా అంటున్నాడు ఏమో అనుకుని కోప్పడి, ఏంటి ఇప్పుడు ఎందుకురా పో ఇక్కడి నుంచి అందంట. అప్పుడు అనుకున్నాడంట, నిజమేనేమో మా అమ్మ కోప్పడుతుందంటే ఖచ్చితంగా నన్ను పెంచుకున్నారేమో, నేను ఈ కుమారుని కాదేమో, మా అమ్మ ఇంకెవరేమో అని చెప్పేసి ఆ డౌట్ అలాగే ఉందండి. ఆ డౌట్ అలాగే, డౌట్ అనేది సంగతి గురించి చెప్తున్నాను నేను. తర్వాత సాయంత్రం మా నాన్నగారు వచ్చారంట. నాన్నగారండి నేను మీకు పుట్టలేదా, మీరు నన్ను పెంచుకున్నారా అంటే, లేదు నాన్న, ఇదిగో నువ్వు 7th క్లాస్ చదువుతున్నప్పుడు ఫోటో అని చెప్పేసి చిన్న ఫోటో చూపించాను. అంటే ఎన్నుకున్నాడంట, అంటే నన్ను చిన్నప్పటి నుంచి 7th క్లాస్ నుంచి నన్ను పెంచుకుంటారేమో, అంతకుముందు వేరే వాళ్ళు పుట్టారేమో. చూసారా డౌట్ అంటే ఎలా ఉందో, చూసారా ఎలా ఉందా? నన్ను 7th క్లాస్ నుంచి పెంచుకుంటారేమో, అందుకే ఆ ఫోటో చూపించాడు, చిన్నప్పుడు ఫోటో చూపించలేదు అని ఆ డౌట్ అలాగే ఉండిపోయింది. ఆ దైవజనుడు కన్నీటితో చెప్తా ఉంటే నేను లైవ్లో ఉండి ఆ మాట నేను విన్నా. ఆ డౌట్ ఎక్కడో వచ్చిందంటే, వాళ్ళ నాన్నగారు చనిపోయేంతగా నేను వాళ్ళకి పుట్టలేదు అనే అనుమానం అనేది చనిపోయేంత వరకు అలాగే ఉంటా వచ్చిందంట. ఆ నాన్నగారు చనిపోయినారు. ఆ నాన్నగారు సరిగ్గా అటు చూశారు కానీ అంత ప్రేమ, అంత అఫెక్షన్ ఆయన చూపించలే. వీళ్ళు నన్ను పెంచుకున్నారు, వీళ్ళు నా సొంత తండ్రులు కాదు అన్నట్లుగా డౌట్గా ఉన్నాడు ఆయన. ఇంకా ఆ తర్వాత ఆ నాన్నగారు చనిపోయినప్పుడు భయంకరమైన వర్షం వచ్చిందంట. వర్షం వస్తే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి వేరే చోట పెట్టడానికి ఇంటికాడ స్నానం చేయించేద్దాం ముందే బాడీని అనుకుంటే ఎవరు కూడా లేరు. తర్వాత తను తన భార్య మాత్రమే ఉంటే వాళ్ళు స్నానం చేపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారికి ఇక్కడ కుడి చేతి క్రింద ఒక 5 రూపాయల బిల్ల డబల్ అంత సైజు పుట్టుమచ్చ ఉండదు. అప్పటిదాకా వాళ్ళ నాన్నగారి చేతి మీద ఉన్న పుట్టుమచ్చను ఆయన చూడలేదంట. ఎందుకంటే డౌట్, మా నాన్నగారు నేను కొట్టలేదు, ఈయన నేను కొట్టలేదు అని డౌట్. అది చూసి వెంటనే ఆయన చేయి మీద కూడా చూసుకున్నాడంట. ఉంటుందా ఆయన చేయి మీద కూడా ఉందంట. వెంటనే దాన్ని తీసుకు అదే పుట్టుమచ్చ నా కుమారుడు చేయి మీద కూడా ఉందా లేదా అని చెప్పేసి చూస్తే ఆ కుమారుడు చేయి మీద కూడా ఉంది. అప్పుడు తన్నుకు వచ్చిందంట ప్రేమ. తన్నుకు వచ్చిన ఏం ప్రయోజనం, అక్కడ మనిషి లేడు. కాబట్టి డౌట్ అనేది ఎప్పటిదాకా ఉంటది, చచ్చేదాకా ఉంటది. చచ్చిపోయినాక అయ్యో అటు కుదిరిద్దా, కుదరదు. పోయిన బుధవారం కూడా మనం చెప్పింది ఎవరి గురించి చెప్తున్నాం, మనం వారం వస్తే మర్చిపోయారు. ఎవరు చెప్పుకున్నా, తోమ ఈ చేతిలో ఏం పెట్టాలి, నేను ఏరు పెట్టాలా, ఆయన ట్రక్లో ఏం పెట్టాలా, చెయ్యి పెట్టాలా. అప్పుడు కానీ నమ్మను. ప్రభు వచ్చాడా లేదా? ప్రభు వచ్చినాక డౌట్ పోయిందా పోలేదా? కాబట్టి మన జీవితంలో కూడా డౌట్ అనేది ఉందనుకో, ప్రభు వచ్చేదాకా ఆ డౌట్ అలాగే ఉంటుంది. లేదా నువ్వు చచ్చేదాకా ఆ డౌట్ అలాగే ఉంటుంది. కాబట్టి సందేహించకూడదు. ఈ అధిపతి ఏమన్నాడు, అది జరుగుతుందా, దేవుడు ఆకాశం కిటికీలు తెరిచినా కూడా అది జరగదు అన్నాడు. వెంటనే దైవజనుడు ఏమన్నాడు, నువ్వు కన్నులారా చూస్తావు కానీ వాటిని తినవు. మరి జరిగిందా లేదా? ఆ మరుసటి రోజే, ఆ రోజు సాయంత్రం 4 కుష్ఠరోగులు ఆ దండులోకి వెళ్ళారు. ఆ శుభ సమాచారాన్ని రాజుగారికి చెప్పారు. ఆ మరుసటి రోజే రాజుగారు అందరిని కూడా తీసుకెళ్ళి అదంతా ఆ సంపద అంతా పోగేసుకున్న టైంలో ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, తొక్కిసలాటలో మనోడు ఎవరో ఈ అధిపతి, రాజుగారు కాదు, ఈ అధిపతి అందరూ వాడి మీద నడుచుకుంటూ వెళ్ళడం ద్వారా ఏమైనాడు, చచ్చిపోయినాడు. కాబట్టి అనుమానించాడు, దేవుని కార్యాన్ని అనుమానించాడు. చివరికి దాన్ని రుచి చూడకుండానే వెళ్ళిపోతూ వచ్చాడు. తర్వాత ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు అనుమానించాడు ఒక ఆయన. ఎవరైనా మనకి వెంటనే ఇంటిలో గుర్తులేవు, మోగోడు అయిపోయాడు. ఎవరైనా యోహానా, జకరియా. ఎవరైనా జకరియా ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకుడు. ఆయన సామాన్య విశ్వాసి కాదు, ఆయన పెద్ద బిషప్ గారు. ఆయనే అనుమానించాడు. దేవుడు వెంటనే నోటికి ఏమేశాడు, తాళం వేశాడు. కాబట్టి దేవుని కార్యాలు మనం ఇప్పుడు కూడా ఏం చేయకూడదు, అనుమానించకూడదు, సందేహించకూడదు. ప్రభు చెప్పాడంటే తప్పకుండా ఆయన చేస్తాడు. చూడండి ఒక మాట, యాకోబు పత్రిక
ఒకటో అధ్యాయం 6వ వచనం. ఏమాత్రము సందేహించక అడగాలంట, విశ్వాసంతో అడగాలి. కాబట్టి మూడోదిగా డౌట్ పడొచ్చా? అది దేవుడు చేస్తారంటావా? పోయిన సంవత్సరం వర్షం పడింది, మరి ఈ సంవత్సరం ఏంటో ఆ డౌట్ పడ్డావంటే అదేంటి? ఆ అధిపతి ఆ జకరియా, అది గుర్తుపెట్టుకో. అట్లా అవుతుంది, నేను చెప్పట్లా, అలా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏం చేయకూడదు? డౌట్ పడకూడదు. ఆకాశపు కిటికీలే ఆయన అన్నాడు, ఆకాశపు కిటికీ తెరిచినా ఇలా జరుగుతుందా అన్నాడు. కానీ మన ప్రభు అన్నాడు, ఆకాశపు వాక్యంలను విప్పి. చూడండి మనకి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ఆయన చిన్న డోర్ ఉన్నాడు, మన ప్రభు పెద్ద డోర్ ఓపెన్ చేశాడు. మనకి 3:10. తీసుకుని రండి. ఆయనేమో ఆకాశం కిటికీలు అన్నాడు, మన ప్రభు ఏమన్నాడు? ఆకాశపు వాక్యంలు. ఆ వాక్యంలు విప్పాలంటే ముందు ఏం చేయాలా? ప్రభు మీ వాక్యం విప్పుతావు, నేను బస్తాలు పట్టుకొచ్చా అంటే కుదరదు. ఏం చేయాలా? ముందు నువ్వు ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా? నా మందిరంలో ఆహారం ఉండినట్లు 10వ భాగం మీరు నా మందిరపు నిధిలోనికి. నువ్వు ముందు పట్టుకొని వస్తే ప్రభు దగ్గరికి, ప్రభు ఏం చేస్తాడు? నువ్వు నీ గుప్పిళ్ళు ప్రభు దగ్గర విప్పితే ప్రభు నీ బస్తాలు ఆయన ఏం చేస్తాడైనా నింపుతాడు. నేను గుప్పిళ్ళు వెప్పును టైట్ గా పట్టుకుంటా అంటే ప్రభు కూడా అంటాడు, నేను టైట్ గా ఏం చేస్తా? డోర్ వేస్తా అంటాడు ఆయన. ఒక సందర్భం చెప్తా. మోషే ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నాడు? ప్రత్యక్ష గుడారము కట్టాలి, మీ దగ్గర ఉన్న బంగారం వెండి మొత్తం పట్టుకోరండి అన్నారు. పట్టుకొచ్చారు, పట్టుకోలేదా? చెప్పాలందరూ పట్టుకొచ్చారు, పట్టుకోలేదా? పట్టుకొచ్చారు. తర్వాత మోషే కొండెక్కి ఆ పదార్థాల దగ్గర ప్రభుతో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఒక దూడం తయారు చేశారు. దేంతో? ఎక్కడిది బంగారం? చెప్పాలి, ఎక్కడిది? ఐగుప్తు. అది కూడా ప్రత్యక్ష గుడారం కట్టింది కూడా ఐగుప్తు నుంచి పట్టుకొచ్చింది. కానీ ప్రత్యక్ష గుడారం కట్టకుండా ఏం చేశారు? వీళ్ళు కట్టడానికి ఇవ్వకుండా దాచుకున్నారు. ఏమైనారు? దాచుకున్నారు. చివరి ఏమైంది? దయ్యమైంది. ఏమైంది? దయ్యమైంది. కాబట్టి దేవునికి ఇవ్వాల్సినప్పుడు ఇచ్చేయాల. లేదని దాచుకుంటే రేపు పొద్దున దయ్యమైంది. ఏ దయ్యం? శాన దయ్యం, కూతురు దయ్యం, ఇంకా వైపులో ఉన్న దయ్యాలు. ఆ దయ్యాలన్నీ అవుతాయి. అప్పుడు వచ్చి మేమే వచ్చి మనం ప్రార్థన చేయాలి. అడుగుతుందా? దేవుని మందిరంలో ప్రత్యక్ష గుడారం కడుతున్నారు, పట్టరండి అని మోషే చెప్తే వీళ్ళు ఇవ్వరా. చివరికి ఏమైంది? దూడైంది. ఏమైంది? అది దూడైంది. దూడంటే దైవమే. కాబట్టి యేసు ప్రభు వారు కాని ప్రతి విగ్రహం కూడా దైవమే. కాబట్టి దేవునికి ఇవ్వాల్సినప్పుడు ఇవ్వకపోతే చివరికి అది మన ఇంట్లో ఏమైంది? దయ్యమైంది. కాబట్టి జాగ్రత్త. ఆ దయ్యాలు ఇంట్లో ఉంటే మంచిది కాదు. కాబట్టి దేవుడు చెప్పినప్పుడు ఏం చేయాలి? ఇచ్చి వాటిని ప్రభుకి ఇచ్చేయాలి. చూద్దాం. యోహాను లూకాసు వార్త 1వ అధ్యాయం. చివరిగా లూకాసు వార్త 1వ అధ్యాయం 34వ వచనం. ఇది ఎలాగూ జరుగునని. మరి ఇది మాట మనకి ఎట్లా కనబడుతుంది? డౌట్ లా కనిపిస్తుంది, అవునా? అది డౌట్ కాదు. ఇది ఎలాంటిదండి? ఇది ప్రేయర్. ఇదేంటిది? ప్రేయర్. ఆమె ప్రార్థన చేస్తా వచ్చింది, నేను పురుషుని ఎరిగినదాన్ని కదా, ఇది ఎట్లా జరిగింది? నాకు అర్థం కావట్లా. మరి అట్లా అర్థం కావట్లా. ఏమి జరగబోతుందో తెలుసుకుంది కానీ అది ఎలా జరుగుతుందో తెలియదు. అర్థమైందా? ఏమి జరగబోతుందో తెలుసుకుంది కానీ అది ఎలా జరిగిందో తెలియదు. అందుకే అడుగుతా ఉంది, నేను పురుషుని ఎరుగని దాన్ని కదా, నాకెట్లా సంభవిస్తుంది అన్నప్పుడు దేవుని దూత మరొక ఎగ్జాంపుల్ చెప్తా వచ్చి, ఇదిగో మీ బంధువు అయిన ఎలిజబెత్ ఇప్పుడు అలా ఆ మాట చెప్పండి. ఆరవ మాసం అంటే వెంటనే ఆ మాట చెప్పగానే మరి ఏం చేసింది? ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు. మరి ఏమన్నా కలగందా? రక్షకుడు నా కడుపున జన్మిస్తాడు అనుకుందా? అనుకోలే. గబ్రియల్ దూత నాకే ప్రత్యక్షమైందని కలగందా? కనీసం కలగాలి కదా. మనసులో ఒక్క ఆలోచన కూడా మనకి రాలా. గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతి అంటే ఇదే. రక్షకుడు ఆమె గర్భాన్ని జన్మిస్తూ వచ్చాడు. అంతేకాదు
దూత 6000 సంవత్సరాల నిడివిలో దేవుని దూత గబ్రియేల్ దూత ప్రత్యక్షమైంది ఒకే ఒక్కరికి. ఎవరికి? మరియకి. మీకు ప్రత్యక్షమైందా? అవునా? కానీ మరియమ్మ గారికి ఏమైంది? ఆ దూత యొక్క ప్రత్యక్ష దొరుకుతా వచ్చింది. కాబట్టి ప్రభువుకి అప్పగించుకుని, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. ఇలా ప్రభువుకి మనం అప్పగించుకుంటే మనం గ్రహింపలేని గొప్ప 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 కార్యాలు మన జీవితాల్లో మనం ఏం చేయవచ్చు? చూడవచ్చు. సమయం అయిపోతున్నాడు. మరొక మాట చెప్పి ముగిస్తా. యోహాను సువార్త 11వ అధ్యాయం. ఇది 5వదిగా యోహాను సువార్త 11వ అధ్యాయం 32వ వచనం. చూచి నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు. ఇప్పుడు ప్రభువుకి లేడా? చెప్పాలి, ప్రభువుకి లేడా? ఉన్నాడు. ఇన్ ద సెన్స్ వాళ్ళ ఆలోచన ఏంటంటే, ప్రభువా వాడు రోగిగా ఉన్నప్పుడు నువ్వు వచ్చి ఉంటే వాడు చనిపోయేవాడు కాదు, వాడు ఇప్పుడు చచ్చిపోయాడు కాబట్టి నీ వల్ల కూడా కాదు అనేది అర్థం. ఇక్కడ ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఎవరు ఇద్దరు? మార్తా, మరియా. నువ్వు ఒకవేళ మార్తలాగా ఉంటే కార్యం జరుగుతాయా? జరగవు. చూడండి, ఒకవేళ మార్తలాగా మనం ఉంటే 27వ వచనంలోనే లాజరు చచ్చిపోయినోడు లేచేవాడు. కానీ లేచాడా? లేకలా. 45వ వచనం దాకా చనిపోయిన లాజరు లేగలేదు. ఎందుకంటే మార్త యొక్క అవిశ్వాసం. యేసు ప్రభువారు వారు ఊరు చివరికి వచ్చాడని తెలిసింది, హడావుడికి వెళ్ళిపోయింది. ఎవరు? చెప్పాలి, మార్త. వెళ్ళిపోయి ప్రైజ్ లార్డ్ పోదు కూడా. ప్రైజ్ లార్డ్ అమ్మా, నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కాదయ్యా. ఆ మాటలన్నీ కూడా ఎంత స్పీడ్గా ఉంటాయో, మనం చదువుకుంటే బాగుంటుంది. నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోయాడు కాదయ్యా. అది కాదమ్మా మార్త, నేను నా ఇంటి విశ్వాసం ఉంచేవాడు చనిపోయిన వాడు ఏం చేస్తాడు? బ్రతుకుతాడు అంటే, నాకు తెలిసి అయ్యా బ్రతుకుతాడు, ఇప్పుడు కాదు, ఎప్పుడు లెగుస్తాడులే అయ్యా అంది. అన్నాక, అమ్మ నా గురించి నీకు తెలియట్లేదు అమ్మంట. నాకు తెలుసులే అయ్యా అని చెప్పేసి ఉన్నప్పుడు అన్న బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. అక్కడికి శనివారం ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిపోయి మరి ఏమంటుంది, ఇదిగో బోధకుడు నిన్ను ఏం చేస్తున్నాడు. మరి నిజంగా ప్రభు పిలిచాడా? చెప్పాలి, పిలిచాడా? పిలవనా? అమ్మ నువ్వు కాదు, వెళ్ళి నీ ఇష్టం అన్నాడా? అందులో ఏమేం చేస్తున్నాడు? ఈ హడావుడిగా మాట్లాడేసింది. వెళ్ళిపోయి ఆయన విడిచాడు. అంటే ఏంటి? నా వల్ల కావట్లేదు, నువ్వు వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి జరిగిద్ది. కాబట్టి ఇప్పుడు కార్యాలు జరగాలి అంటే మార్తలా ఉండకూడదు. ఎవరిలా ఉండాలా? మరియలా ఉండాలి. సేమ్ మాటలు మార్త ఏదైతే మాట్లాడిందో అదే మాటలు మరి వచ్చి ప్రభువా ఆయన దాని ముందు కొన్ని మాటలు తీసింది. ఏంటంట? ఆయన పాదముల మీద ఎన్నో వస్తున్నది? 32వ వచనం. ఆమె ఏడ్చుచు 32 అంతటా మరి యేసు ఉన్న చోటికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద ఇవి చేయాలా? ఇవి చేస్తే మరి ఏడవగానే ప్రభు కూడా ఏం చేశాడు? వెంటనే ఏడ్చాడు. అదే మాట, ప్రభువా నేను ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు. అంటే వాళ్ళ దృష్టిలో ఏంటంటే చచ్చిపోయాడు కాబట్టి ఇప్పుడు ప్రభు ఏమీ చేయలేడు అనుకుంటున్నారు వాళ్ళు. ప్రభు చేయలేడా? చేయగలడు. చనిపోయినా 4 రోజులైనా కుళ్ళు పట్టినా కూడా నేనేం చేయగలను? తిరిగి నేను లేపగలను అని ప్రభు వారు చెప్తూ ఆ మాట అనలేదు. కానీ వెంటనే వారితో పాటు వెళ్ళారు. అక్కడ దాకా మనకు కనపడదు ఎవరు? ఈ మార్క్ సిస్టర్. ఆయన మళ్ళా సమాధికి వెళ్తున్నాం తెలియగానే రాంగ్ రూట్ లో వచ్చేసింది. ఫాస్ట్ గా వచ్చేసి నాపనండి ఎందుకు? వాడు ఏమైనా ఇప్పుడు చచ్చిపోయి 4 రోజులైతే ఏం కొడతాడు? కంపు కొడతాడు. అంటే ఏంటంటే ఆ కంపు ఒకవేళ మరలా నేను పీడిస్తే ఇది అయిపోతుంది నాకు అన్నట్లుగా చాలా మంది ఇప్పుడే గుర్తొచ్చిన మాట మీకు చెప్తున్నాను. చాలా మంది అక్కడ డెడ్ బాడీ తిరిగిలారంటే చాలు పెద్ద మాస్క్ పెట్టేస్తారు. అంటే ఏదో ఆ స్మెల్ వచ్చేసింది, ఈ స్మెల్ నేను భరించేసి వెంటనే డామ్ పడిపోతా అన్నట్లుగా వెంటనే పెద్ద మాస్క్ పెడతారు. అదే మాస్క్ ఒకవేళ రేపు నువ్వు చచ్చిపోయినప్పుడు అంత వేరే వాళ్ళు పెడితే ఎలా ఉంటుంది? అర్థమవుతుంది. కాబట్టి అలా అప్పుడు మనం చేయకూడదు. మరి వెంటనే అలా చేస్తామంటే అర్థం ఏంటంటే నువ్వు ఎవరో కాదు, మార్త సిస్టర్ మరొక సిస్టర్ అర్థం. కాబట్టి మార్త ఏం చేస్తుంది అంటే లేకపోతే వాడు కంపు పడతాడు అంది. మరి ఏమో మాట్లాడిందా? మాట్లాడలా. మరి ఎలాంటిదంటే మౌనంగా ఉంది. ప్రభు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకుంది కాబట్టి ఆమెకు తెలుసు ఏం జరగబోతుందో. ప్రభు ఏం చేస్తా ఉన్నాడో ఆమెకు తెలుసు. మౌనంగా ఉంది. తన తమ్ముడు లేచాడు. ఇంటికి వచ్చినాక ఏం చేసింది? వెంటనే యేసు పాదాలకు ఏం చేసిందామే? అత్తర పూస్తా వచ్చింది. అంటే ప్రభుని ఏం చేస్తా ఉంటున్నామే?
ఆరాధిస్తావు. ఇదే ఛాన్స్, మరలా నాకు ఛాన్స్ దొరకదు. ఎందుకంటే ప్రభు వారు ఏమవుతున్నారు, అప్పగించబడతా ఉన్నాడు. కాబట్టి ఇదే రైట్ టైం, నేను సద్వినియోగం చేసుకోవాలి అని ప్రభుని తన ఇంటికి వచ్చినప్పుడే ఆమె ఏం చేస్తూ ఉంది, ఆరాధిస్తూ వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఇదే మంచి సమయం, దేవుని పని చేసే సమయం. తర్వాత మీటింగ్ అయిపోయినాక డిసెంబర్ 14వ తారీఖు నేను పని చేస్తా ఉంటే మీ పని ఉండదు, అప్పుడు చెప్పాలి ఉంటుందా? నేను వెళ్ళి గ్రౌండ్ క్లీన్ చేస్తా అంటే చేసుకోవచ్చు. అసలు వస్తాయా? రావు. నేను అప్పుడు వెళ్ళి మొత్తం విశ్రాంతి నేనంతా అంటే ఉంటాయా? ఉండవు. కాబట్టి ఏ టైంలో ప్రభు పని ఉంటుందో ఆమె తెలుసుకుంది. అదే టైంలో ఆ టైం ఏం చేసిందామె సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది. కాబట్టి 4వ తారీఖు అంటే 3వ తారీఖు నుంచి ఏముంటాయి, పనులు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, 3వ తారీఖు నుంచి ఏం చేయాలా, పనులు ఏం చేయాలా చెప్పాలి. ఏం చేయాలా? సెలవులు పెట్టాలా. హోటల్ ఏం చేయాలా, సమోసా షాప్కి వెళ్ళేవాడు ఏం చేయాలా, ఆగిపోవాలి. అంటే చెప్తే మీకు అర్థం కాదు, ఎవరు చెప్పాడు నాకు కాదు, బట్ మొహం మీద చెప్పేస్తాను. కాబట్టి 4వ తారీఖు మీటింగ్ అంటే నువ్వు 3వ తారీఖు ఏం చేయాలా, ఆపేసి పని ఉంది అని చెప్పేసి రావాలి. లేదు వేరే వాళ్ళు చేస్తారులే, వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే అంటే వాళ్ళు ఎవరో చేశారు చెప్పండి. మందిరంలో సామాన్యుని సర్దారు, ఎవరు చేశారు? ఒక శామ్యూల్ చెప్తే. కాబట్టి వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే కాదు, నేనే చేయాలా. దిస్ ఈస్ ద రైట్ టైం నాకు సద్వినియోగం చేసుకోవడానికి. మరి ఆ సమయాన్ని ఏం చేసినామే సద్వినియోగం చేసుకుంటూ వచ్చింది. కాబట్టి మరి ఎలాగా మనం ఏం చేయాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభు పని ఉన్నప్పుడు ఏం చేయాలా, ప్రభు పని చేయాలి. కాబట్టి మొత్తం ఏ మాటలు చెప్పండి, నేను 5 మాటలు చెప్పాను. చెప్పండి. బహు ప్రజలు బ్రతికించబడాలి, అలా మనం ప్రార్థన చేయాలి. తర్వాత రెండోదిగా బోత్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఫుడ్ ప్రభు మనకి దయచేయాల. అటు మన్నా ఇవ్వాలా, పూరేళ్ళు కూడా ప్రభు మనకి ఎలా ఇవ్వాలా, అరాకొర కాదు, ఎలాగా సమృద్ధిగా ఆయన మనకి ఇవ్వాలి. నాడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన దేవుడు మనకు కూడా ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన మూడోదిగా ఆయన కార్యాలు జరుగుతున్నప్పుడు డౌట్ పడకూడదు, సందేహించకూడదు. జరుగుతుంటావా, చేస్తారంటావా, అలా సందేహించిన 2 సంగతులు మనం చెప్పుకుంటూ వచ్చాం. వారు ఎంత నష్టపోతూ వచ్చారు. దేవుని కార్యాలు జరిగేటప్పుడు సందేహించకూడదు. నాలుగోది ఏంటి, ఆయన ఏం చేయబోతున్నాడో తెలుసు, అది ఎలా జరగబోతుందో తెలియదు, కానీ ప్రభుగా తన ఏం చేస్తున్నామే అప్పగించుకుంది. కాబట్టి తన ద్వారా గొప్ప కార్యాలు ప్రభు ఆయన చేస్తూ వచ్చాడు. తర్వాత ఈ మరియా, ఆ మరి వేరే మరియా తెలుసుగా, ఈ మరి ఏం చేస్తూ వచ్చింది, ఇదే మంచి సమయం, ఇదే మంచి సమయం, ఆయన పాదాలు పట్టుకునే సమయం, ఆయన పాదాలకి పరిచర్య చేసే సమయం. కాబట్టి ఇది తప్ప, ఇది దాటితే మళ్ళీ నాకు టైం రాదేమో, మళ్ళీ అవకాశం రాదేమో అనుకుని ప్రభు పరిచర్యలో నిమగ్నమై ఉంటా వచ్చింది. ఆ మాట చదువు మిగతామా. ఇర్మియా గ్రంథం 33:3, ఇర్మియా 33:3, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేయుదును. ప్రార్థన చేస్తున్నాను.